కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 100 కోట్ల వసూళ్లు సాధించడం అనేది ఒక అపురూపమైన మైలురాయిగా, ఒక ప్రత్యేకమైన క్రేజ్గా ఉండేది. కాలక్రమేణా టాలీవుడ్ మార్కెట్ పరిధి పెరగడంతో స్టార్ హీరోలు మెల్లగా 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో 300 కోట్ల క్లబ్కు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ హీరోలు ఈ ప్రతిష్టాత్మక 300 కోట్ల క్లబ్లో చోటు దక్కించుకోవడం ఇండస్ట్రీలో ఒక విశేషంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో ఈ క్లబ్లోకి ఘనంగా ఎంట్రీ ఇవ్వగా, ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి బరిలో నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తన మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఏకంగా 400 కోట్ల క్లబ్ను దాటేసి బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం తన బాబాయ్ పవన్ కళ్యాణ్, తండ్రి చిరంజీవిలలాగే పెద్ది చిత్రంతో భారీ వసూళ్లు సాధించి 300 కోట్ల క్లబ్లో అడుగుపెట్టారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమా విడుదలైన మొదటి వారం కూడా పూర్తి కాకముందే అత్యంత వేగంగా 300 కోట్ల మార్కును అందుకొని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా లాంగ్ రన్లో కనీసం 500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ పండితులు బలంగా అంచనా వేస్తున్నారు. గతంలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి నటించిన గ్లోబల్ హిట్ మూవీ RRR ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల క్లబ్లో నిలిచినప్పటికీ, ఒక సోలో హీరోగా రామ్ చరణ్కు 300 కోట్ల మార్కును అందుకున్న మొదటి చిత్రంగా పెద్ది సరికొత్త రికార్డు సృష్టించింది. మెగా హీరోల బాక్సాఫీస్ ప్రయాణం ఇలా ఉంటే, మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్పటికే 2 చిత్రాలతో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తన మార్కెట్ స్టామినాను నిరూపించుకున్నారు. అందులో ముఖ్యంగా ఆయన నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్లు పోగేసిందని ట్రేడ్ టాక్ నడుస్తోంది. తద్వారా ఈ అరుదైన ఘనత సాధించిన రెండో టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ రికార్డులకెక్కారు. రామ్ చరణ్ పెద్ది సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే దీనికంటే ముందు చరణ్ నటించిన ఆచార్య, గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు పెద్దిపైనే భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. వాటిని నిజం చేస్తూ పెద్ది మొదటి 5 రోజుల్లోనే 315 కోట్లకు పైగా సాధించి ఫ్యాన్స్కు ఆనందం పంచింది. గతంలో పుష్ప 1 ద్వారా జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ ఉత్తమ నటునిగా నిలిచారు. ఇప్పుడు అదే తీరుగా ఎంతో సహజత్వంతో కూడిన పెద్ది పాత్రను అద్భుతంగా పండించినందుకు గాను రామ్ చరణ్ సైతం నేషనల్ అవార్డు అందుకుంటే చూడాలని మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఆశిస్తున్నారు. మరి వారి ఆశ నెరవేరుతుందో లేదో కాలమే చెప్పాలి.